హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు మేము తయారైపోతున్నాం బ్యాంబోస్. దాంట్లో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే పూర్వలకి ఇన్నే కట్టలు, ఇన్నే ఫుడ్ ఐటమ్స్, ఇన్నే వండుకునేకి అన్ని పూర్వలకి. మిడిల్ వాళ్ళకి మీరు చూసినట్టయితే ఇన్నే కట్టలు. అట్లా ఐటమ్లు దొంగతనం చేయదు. ఐటమ్లు మీరు చూసినట్టయితే గిన్నె, వాటర్ కూడా గిన్నె, కట్టెలు కూడా గిన్నె. రిచ్ వాళ్ళకి ఘోరంగా ఉన్నాయి ఐటమ్లు తినేటి. ఇంకా కట్టెలు 2 మోపులు ఉన్నాయి. ఇవి వండుకునేకి పెద్ద బావు అని. సో వాళ్ళకి రిచ్ వస్తాయి, వాళ్ళకి పూర్ వస్తాయి, వాళ్ళకి మిడిల్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చూద్దాం. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నాకు రిచ్ కావాలి, మధ్యలో కావాలి, నాకు రిచ్ కావాలి. నువ్వు పూర్ తీసుకోపోను, వాళ్ళిద్దరే కొట్టుకుంటారు. నీకు రిచ్ వచ్చింది ఏమన్నా? నాకు రిచ్ కావాలి, నాకు కావాలి. మరి అడిగో అడిగో నీకు ఇస్తాను, ఇచ్చు ఆడ కూర్చో. చిట్టులు ఎత్తున్నా నా సంబంధాలు. మరి ఈ సేస్ నేను తీసుకుంటా. నువ్వే జామిగాడు పూర్రా నాకు తెలిసి. అదే రావాలి, అదే రావాలి. సబ్బుడెత్తలేవు. నువ్వు రిచ్ రావాలని పూరన్నా. మిడిల్ మిడిల్ నా సామాన్ ఏమేమి తీసుకురావాలి పెట్టరు. ఇప్పుడు నా సామాన్ ఏమేమి తీసుకురావాలి కాదు గైస్. నా సామాన్లు అయితే మీరు చూడొచ్చు. అయ్యో అలాగా 3 సామాన్లు ఉండే. పిజ్జా బిస్కెట్లు 2 విప్పి, ఒకటి కూల్ డ్రింక్ అంతే. నాయి ముట్టకు, నాకు రాకు, నాకు సంబంధం లేదు. రిచ్ లో 3 సామాన్లు ఉంటాయా? మరి అంతే అంతే. మరి పెద్ద ఐటమ్లు అవి, ఈ చిన్న చిన్నవి మలిసిరు. నాకు అవసరం లేదు. చూసుకో. అరే గంత మంచిగా ఉన్నాయి ఇంకేంద్రా. నాకెక్కడి నేనేమన్నా తీసుకున్నా? నేను చూసినది దొంగ దొంగ. నువ్వు దొంగ ఇక రిచ్చోళ్ళ కంచెలు తనసా పెట్టుకోదు. ఎవరు పెట్టి అడుగు, ఎవరు పెట్టి అడుగు ఫస్ట్. నా సామాన్ ఈ దొంగ ఈడు పెట్టిండు. వీడు నా సామాన్ ఇలా జోబులో పెట్టిండు. అమ్మా తోడు జరుగు. మామిడిపండి మాడిపాడు ఎక్కడి? ఆడపడేక్కడి? నా సాప తీసుకుంటాడు. మాడిపాడు కానీ ఉన్నాయి కదా. సాప తీసుకుంటా. సామాన్ మాల్సుకొచ్చినావు. ఇంకుంటే ఇంకా డబ్బా ఉండే కాదురా. ఏంద్రా కూర్చున్నావు? అన్ని ఎత్తుకోతురు. ఎక్కడ ఉన్నాయి చెద్దరంతా వీడు చిచ్చి చేసిండు. దొంగ మొబైల్. నువ్వు ఫస్ట్ ఇల్లు కొట్టుకోరు నాయన కానీ కట్టలో పెట్టుకొని మెల్లగా కట్టుకుంటా. నేను పెద్ద అంతా క్యాన్సర్. అప్పలేద్దాం ఇప్పుడు. అప్పలేదాం నువ్వు ఆడతా ఆడవా? మిడిల్ కావాలి. పూర్ అయినా సరే, పూర్ అయినా సరే కాదు. నీకు మిడిల్ కావాలి, రిచ్ కావాలి. ఏం వస్తుంది పూర్. నాకు రిచ్ కావాలి. మరి ఏం చేయాలి నేను? రిచ్ ఆడు మరి వాతావరణం పెట్టుకున్నాను. ఇల్లు కట్టుకున్నాను. ఒక చేపలు ఎట్లా అంటారేమో వాళ్ళ పూర్వాలకు. వాళ్ళ కడిప్లర్ అవి ఉంటాయి. డైరెక్ట్ సైన్స్ అనే కడిప్లర్ మాయి గది తీసుకోక పాత పూర్వడు ఏడే వెళ్ళ నా ఐటమ్ గుంజుకుంటుండు. ఎర్ర కడిప్లరే మీరు ఏంది అట్లా పూరలు ఎక్కువ ఉండాలి. పెద్దల కాడ గుంజుకోవద్దు. కడిప్లేరి కడిప్లేర్ మిషన్ ఎందుకు ఇస్తాను? నాది రిచ్, నాది ఇల్లు అయిపోతుంది. అయిపోతుంది. నాకు లేట్, నాకు టైం లేదు. లేకపోతే లేకపోతే గడిస్తాడు. సతాయించకు. లేదు గడపర కావాడు వీనికి. గడపర నీ ఎలా వచ్చింది. ఒక సైడ్ కూడా తెచ్చుకున్నావు. అందరూ కాదు సైడ్ కూడా గడపర వేసుకుంటున్నా. కాదు సైడ్ కూడా తెచ్చుకున్నాను. బడ్జెట్ ఉందా ఏమన్నా అలా? ఈ బడ్జెట్ అందరూ మరి నా అయిపోయినా తీసుకో. 2 పొక్కలు తీసుకుంటా. పెద్దగా కట్టుకుంటా నేను. రాసిన ప్యాలెస్ కట్టుకుంటా. నువ్వేమన్నా కట్టుకో, నాకు సంబంధం లేదు. ఫస్ట్ నేను
రిచ్ వాళ్ళ కంచెలు మిడిల్ వాళ్ళకి వస్తుంది మిడిల్ వాళ్ళకి వస్తే రిచ్ వాళ్ళకి కాదు ఈ రిచ్ బడ్జెట్ ఉందా ఏది ఇది మిడిల్ బడ్జెట్ ఉందా లేదు కంచెలు తెచ్చుకున్నాను మరి నీకు నాకు వాడాలి ఫస్ట్ పెద్దోళ్ళకి ఇచ్చాకనే చిన్న తీసుకోవాలి ఇంకా తెచ్చుకోపావు ఏది నాకు ఏదో వద్దు, నాకు అదే కావాలి తీసుకోపా దే దే చట్, లే, దే దే లే, ఆ ఐటమ్ చూసుకోపా నువ్వు అట్టే అందుకే కట్టుకోండు అటే అటే పో, ఇటు ఇటు పో. ఏ, ఈ ఒక రెండు పొక్కలు చేసుకుని ఆగుతారండి నేను ఇక్కడికి వస్తున్నా నీకు అడిపోతున్నా మరి అడిపో రిచ్చోడు పూరైండు. అట్లా ఎత్తురు మరి ఇస్తలేరు ఇద్దరు ఒకటైరు అబ్బా ఒకరి కాడికి పోతే ఒకళ్ళు వచ్చి గుంజుకోతురు సామాన్ ఆ. ఏమైంది గుడిసె మొత్తం వెళ్ళిపోతారు ఆకత్తులు తీసుకుపోతున్నాం మరి ఇప్పుడు ఏంటి ఏం కావాలి నీకు అది కూడా అందరు ఒక్కది కాదు మన గడపరి ఇది కూడా అందరిది ఇది కూడా అందరిది గడపర తీసుకో ఏ గడపర తీసుకోయో గడపర తీసుకో నాకి ఇవ్వాలి అబ్బా గుంజుకుంటుండే వచ్చి అబ్బా కట్ చేసినావుగా కట్ చేసినా ఉంది కదా మంచిగా నా దగ్గర కట్టెలు 10 ఉన్నాయి, చిన్న కట్టెలు ఒక 5-6 ఉన్నాయి. నేను ఏం చెప్తున్నా అంటే రిచ్ రాకుండా రిచ్ లెక్క ఉండాలి. డబుల్ ఫ్లోర్ అవుతున్నా, డబుల్ ఫ్లోర్ కట్ చేయకుండా వాడేమో కట్ చేసుకుంటే ఎత్తుండవు. పూరోడు రిచోడు పూరోడు అయిండు. ఓకే అంతలేదు గిట్లేద్దాం మనం ఎట్లా వేసుకోవచ్చు సర్కస్ దీని మీద నడదాం. నడుతుడా ఉండదు ఇది అంతే ఇదేంటి గిట్లుంది ఒకటి కాలు వంకర కాలు తక్కువ. ఊరలో గట్టాడు ఊరు వచ్చింది నా అయితే సగం అయిపోయింది. నాది వెరైటీగా కనబడుతుందిగా. నేనైతే ఈడ కూర్చుంటా, అట్లయితే ఎత్తున్నా. ఈడ నాకు గుడిసెత్తది ఇట్లా టాపు. ఇక ఎప్పటిలాకనే ఎత్తుండు, ఈ పూర ఎప్పటిలాకనే. కాదు మరి ఏం చేయాలి మరి గుడిచే షట్ పూర అంటే ఇంకా పూర కన్నా ఇంకా పూర నువ్వు ఏం ఒక చేస్తావు రిచ్ అంటే ఇది పూర అయింది. ఇది కట్టెలు లేవు మరి నాకు దివన్నాయి కట్టలు లేకుండా ఆకేయాలి. ఈ కట్టెకి బరువు ఆపుతుందా అది నువ్వు నువ్వు పూర అసలు గది పూర గదే మరి గట్ట చెప్పు అంతే ఇష్టం కాను పూర్వలో రిచ్ ఇప్పుడే అంటున్నావు. ఇంకా అంత ఇష్టం ఏంది అంత వేసినాక బిచ్చపోలు నాదైతే ఎప్పుడో అయిపోయింది. వీళ్ళైతే కట్టుకుంటా ఎంతసేపు చేస్తారు మీరు? అయిపోయింది. ఏడ అయిపోయింది? ఏదైనా టాప్ అయిపోతుంది ఓన్లీ అది ఆపుతుంది అనేది వంద రిచ్ కాదు పూరు చూస్తా. ఆపింది నా మందం నన్ను ఆపుతా లే నువ్వు 60 కిలోలు ఉంటావు, నేను 40 కిలోలు ఉంటావు. సరే జరువు లే 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 ఇంకా నాన్నమే నాన్నమే కూర్చో. కట్టుకు మంచి కట్టు కట్టుకో ఇచ్చి నాన్నమే కూర్చో. నేను బండి వస్తుంటాయి అట్లా ఆజ్ఞ. సూపర్ ఇది సూపర్ ఉంటుంది. అబ్బా అప్పంచారు గట్టి మొత్తం ఘోరంగా దూపు అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తాగుతున్నా. మస్తు అయింది. నేను ఇక కట్టకున్నా సరే ఆరామ్సే అవసరం దీని మీద కదా పూరు ఇంకా ఎత్తునే ఉంది. అది వేసి ఘోరంగా దూపవుతుంది. నీళ్ళు తాగాం నిస్తులేంటి నేను తాగుతున్నా. నీ కూల్ డ్రింక్ అది కూల్ డ్రింక్ ఇచ్చి నాకు లేదు కానీ నాకు లేదు కూల్ డ్రింక్ రాలే. దిప్పు ఏది ఇదా ఎందుకు తిందాం. తిన్నావా చెప్తామా బరుకుతుండు నీకు అర్థమవుతుంది. అన్నది కుదురుతా. ఓకే నీళ్ళు అవుతుంది కదా అక్కడ నాది ఇంకా మొత్తం కట్టుకోవాలి. అడుగుది ఎగిరిపోతుంది ఇది ఇంకోసేపు అయితే. ఎరిపోదు
వంద అవసరం ఉంటుంది చేయడం చేస్తారు ఇంకా సన్ డైరెక్ట్ ఇటు సైడ్కి అటు సైడ్కి మంచిగా కట్టలు వేస్తే మస్తుంది ఇంకా ఇప్పుడైతే తిందాం ఇక మళ్ళీ ఎట్లా అవుతలేదు ఇక మనం తిందాం కూడా ఇంకా చిన్న హెల్ప్దా దా పెట్టుకో నీ బోలేదు గీడు ఉంటాయి అన్ని పెట్టుకో పట్టు ఇట్లా పట్టుకో ఇట్లా ఇక పొడుగులా లాట్ మీదకి అయిపోయా పెయింట్ ఎట్లుంది ఊబర్ ఇట్లా మంచిది ఇట్లనే మంచిది ఇలా 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 అట్లా పడవా చూకో కానీ ఇట్లా మంచి లేదు మంచిది అంటే ఇది మర్చేసుకోవాలి పెళ్లి పిల్ల ఇటు సగం మర్చేయి అటు సగం మర్చేసి ఇట్లా మీదకి వేసుకో ఈ మధ్యలోకి మర్చేయి ఫైనల్గా మీరు చూసినట్టయితే పూరు మిడులు ఇల్లులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇగో రిచ్ ఏమైంది ఇంకా అయితే లేదు అయిపోయింది అయిపోయింది ఒకసారి అందరం ఎక్కుదాం నాన్న మీద ఎక్కురి ఇగో దాని మీద ఎక్కుదాము దీని మీద ఎక్కుదాం సరే ఇగో నాది ఇగో నాది దీని మీద ఎక్కుదాం ఇద్దరు ఇగో చూడు ఎక్కడ నేను ఎక్కుదాం ఎక్కువ ఏం కాదు ఇగో పూరి మీద ఇద్దరు ఎక్కినాం ఇద్దరు ఎక్కినాం ఏం కాదు నాన్న ఇప్పుడు నా మీద ఎక్కని ఆ పూర్వలని మేము అన్ని టెస్ట్ చేస్తాం ఎక్కని టెస్ట్ చేస్తున్నాం మేము నా మందం వేసుకున్నాను ఎక్కువ అంటే కూలగల ఏం కూడా మంద వస్తుంటుంది రైట్ ఇద్దరం ఎక్కినాము అడిగి గాయస్ మీరు కూడా వచ్చి కింద కాలు లేవు ఆవురా ఒక్క నిమిషం ఇద్దరు చూడు కాదా ఒక్కలే అట్లా ఉన్నది సోఫా సోఫా అట్లా ఉన్నది అరే సోఫరా ఏ మస్తు నేను చెప్పిన ఆవురా అది ఆయన ఆవుకున్నా గంతే చేసుకున్నా తీగలు ఏం కట్టినావు స్లోప్ స్లోప్ మంచిగా దానికి కట్టె కట్టలేదు దారం కట్టలేదు తీగ కట్టలేదు ఇగో ఇంకా గడపరేసి గుద్దిండు ఏలియన్ స్పేస్ షిప్ కొంచెం అయితే ఎగిరిపోతుంది అత్త ఏది పైనకి వస్తా ఎక్కువ స్టీరింగ్ 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 ఈయనే ఇది ఏలియన్ ఏలియన్ స్టీరింగ్ అడవా అట్లే అరక ఆయన కష్టపడలే ఇది డిరెక్టర్ ఏటో వాళ్ళ చూపిస్తుంది సిగ్నల్ ఇప్పుడు రాకేష్ దగ్గర పోతున్నాం అరే మనకు తెలియదు భయపడుతుంది నీ ఇల్లు తీసుకోతావా దీని మీద ఎక్కించి పాపా నీట్లో ఆయన ఊరగాల లేవు 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 ఈడనట నా ఫుడ్ ఐటమ్స్ మీద మొత్తం కూర్చుండి తరలంగా నా ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది 2 సార్లు ఇచ్చిపోయింది 2 సార్లు మళ్ళీ దానిలో అడిగచ్చిన నా పెప్సీ గైస్ ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ తాగుతున్నా ఒక మ్యాగీ పిజ్జా బిస్కెట్ ప్యాకెట్ విప్పే అది వఫీ అవి కాదు నాకు 2 ఉన్నాయి నేను తీసుకోవాలి అమ్మతో నేను తీసుకోవాలి మరి సార్ తీసుకున్నాడు చూసుకో జోబులో వేసుకో నా అక్కడ ఏమేమి వచ్చినాయంటే ఒక పెప్సీ ఒకటి ఎప్పి డార్క్ వెఫీ బింగో ఒకటి మామిడి పండు అంతేనా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ నాకు చేసేసి సాల్ అయింది ఎనర్జీ కోసం మేము పెప్సీ తాగుతున్నాం విత్ బింగో బాగా తిరుగుతా ఉన్నావు నేను ఏం చేస్తున్నాను నాన్న ఎందుకు అడుగుతున్నాను నువ్వు ఎత్తుకోయినా చాక్లెట్ ఉండే చాక్లెట్ ఎత్తుకోరు అది ఎత్తుకోరు ఇవ్వరా నన్ను ఎందుకు అంటారు నువ్వే తీసుకున్నావు నేనా కాదు నేనా నా 2 ఐటెంలు ఒకటి లీటర్స్ ఒకటి వఫీ దొంగసారి ఎత్తుకపోయిండు దొంగసారి ఎత్తుకొని పోయిండు ఆడకాడ పెట్టొచ్చిండు ఓలు నువ్వే వాడు చెప్తుండ నేను కాకుంటే వాడు చెప్తుండగా వాడు చెప్తే వాడు మాట ఏంటో తప్పు నీకు అమాయకం నింద ఎత్తారు
ఉన్నది కెమెరా తీసుకుంటూనే ఉన్నా వచ్చి తీసుకుంటున్నా ఇది మీకు అది నచ్చినా చాక్లెట్ చాక్లెట్ సార్ తీసుకున్నాడు నేను తినలే. అరే నీకు బాగా అవుతుందా నా పేరేందిరా నువ్వే తీసుకున్నాడు నాకు అల్లా చూసాను. అయ్యో ఇప్పుడు వీడియో ఇచ్చింది ఇవి నిజం చెప్తున్నా ఇగో అయ్యో దొంగ నువ్వురా బిస్కెట్ పోయింది తీసుకో. నాకు మొత్తం నేను కాడు ఒక్క దగ్గర కూడా లేదు బిస్కెట్ ఒక్కడ తప్ప నాకు ఏ బిస్కెట్ ఉండే నాకు చూసుకో మోసం వాళ్ళ తీసుకున్నారు మళ్ళా ఆవు ఆగు ఆగు నువ్వు తీసుకురా నేను తీసుకోలే కూర్చొని చూసిన ఇల్లు వీకెత్తా మరి చెప్తున్నా ఇల్లు వీకెత్తా ఇప్పుడు నేను తీసుకోలేదు ఇవాళ ఆయన తీసుకున్నాడు ఇవేం తీసుకుంటావు మరి నా వాసిమాన్ ఆల్రెడీ ఇప్పిండావు తిన్నావనుకో గట్ల పూర్వలో తినది కట్ట వీకెత్తా మరి తినేదంటావు రిచ్ రిచ్లే కాదు బతుకుపో రిచ్ అని ఇస్తేనే బతకలేదా అరే బొచ్చోడు అసలు అక్కడ అయ్యా పూరాలని ఎడుతున్నాడు ఇచ్చారు పూరే మీతో నాకేమి ఇవాళ ఏమన్నా అంటే పూరలో గుంజుకోద్దట నువ్వు ఇక రిచ్ కాదు నువ్వు పూరే నా అక్కడ ఆరెంజ్ కలర్ వస్తున్నది 100 అవుతున్నది ఒకసారి ఇది పోతుంది మనం ఆడి పంప ఎందుకు ఆ కూర్చొని కదా నా రిచ్చాలు మిడిల్ రావద్దు రిచ్చాలు ఇంటికి నీకు కొంచెం ఇస్తాను నువ్వు కొంచెం నువ్వు కూర్చో పండుకో ఏం కాదు నీవు 2 ఇస్తున్నావు నాకు 2 చేతి పడుకో ఫస్ట్ చూస్తా ఇది ఎట్లుంది అట్లుంది ఏమవుతుంది జోబులో కూర్చుండు మెల్ల అనుకుంటున్నా పోయి అడుగు ఇట్లా ఇద్దరు కూర్చొని రావాలి గుడిసి ఎత్తే నెక్స్ట్ టైం కూర్చుంటే ఉత్తినే ఎగురుతుంది కింద బేస్ మధ్య లేదా అనుకోవచ్చు మంచి అవుతుంది గట్టి చేస్తాడు నాలుగున్నా ఏమద్దు ఒకసారి కూర్చుంటా ఒక్కసారి ఆడ కూర్చుంటాను అదే ఆడ కూర్చుంటా అదే ఒకసారి కూర్చుంటా మెల్ల కూర్చో మళ్ళీ వీక్తుంది మళ్ళీ కూర్చో నేను గీస్తా కావాలంటే అడే ఉండు అంతే అడు అడు ఇక్కడికి అనుకుంటాం కదా అక్కడికి కూకున్నాం ఆటే పడుతుంది గట్టి అయింది ఇప్పుడు కూర్చో అవుతుంది అలా కూకున్నాం కనబోతుంది మరి మాపడి చాక్లెట్ డైరెక్ట్ తింటే ఇప్పుడు నేను ఇంకోటి తాగి 2 ఒకటి తను 2 తీసుకో అవి మంచిలు జివి మంచిలు జివి అందుకే తీసుకుంటా తిన్నా ఇది పండ్లచ్చులు ఉన్నాయి నాయనకి ఫ్రెష్ ఇచ్చు నేను ఫ్రెష్ ఇచ్చాను తినలే చీర కొరికినట్టున్నది అది కొంచెం ఇగో ఎట్లా అంటే సేమ్ ఇగో తీసుకో కొరికినట్టుంది దారి ఇగో అది నేను కొరికిన ఎట్లా తెలుసా ఇగో ఇక్కడ పండ్లచ్చులు ఎట్లా వస్తే కట్టున్నది చూసుకో చూడు తిని మరి అది ఇరిగిపోయింది నేను తిన్నది ఇట్లున్నది అది ఇరిగిపోయింది నేను తిన్నది తినవలసింది రిచ్ నేను మాలకని పూరు మాట్లాడుతుంది దానికి ఆవింది అబ్బా వీళ్ళు కానీ ఉన్నాయి కొన్ని
కొట్టుకునే సరిపోతుంది ఇది. పెట్టుకో మరి తీసుకో రిచువల్ రిచ్ పురలు కోరి పురలకు రిచువల్ అట్లే అన్ని గుంతుకుపోతున్నాయి పో పీకెత్తా మరి గుడిసె మొత్తం పీకేసుకో దా నీ వీకేద్దాం నా వీకేద్దాం తొందరగా ఓలు పోతుందో నేను ఎక్కిపోతా అంతే ఓ గేమ్ ఆడదాం గేమ్ ఆడే వాళ్ళకి అందరికి చేస్తాం నేను ఎవ్వరికి దాదా ఎంత తెలుసు అప్రాక్స్లీ 4 లక్షలు అబ్బా మీరు ఎప్పుడైనా తిన్నారా లేదు జీతాలు అప్రాక్స్లీ 4 లక్షలు 4 కోట్లు అయ్యో దీని ఉన్నా చూడియో దీని 9 కోట్లు నాకాడ ఉన్నది అది ఎటు పోయిందో ఎప్పుడైనా చూసారా మీరు చూసారా అప్రాక్స్లీ 2 కోర్స్ ఉంటుంది అది అప్సాల్టీ మీ కళలో వచ్చారా మాడిపోయి మీకు కళల మీ జీతాలు కూడా తిన్నారో లేదు దీన్ని రిచ్ అంటారు మీ కళల కూడా తినలేవచ్చు అది నువ్వు నీ ఎంత ఎంత నీది ఏంటి అది ఎంత మాడికాయ అప్కాట్లీ తిని పొరపాటిందని కాదు 10 crore అయినా తింటాడు 10 crore అప్కాట్లీ 10 crore ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా రిచ్ అసలు 10 తిన్నా రోజుకి నువ్వు గడ్డలైన కళల కూడా చూడలేదు దీని కళల ఇప్పుడు ఊతలేమా వాడి ఇంటి ఊతారు కళ్ళ అవుతా వెళ్ళేమాట నేను కళలో రాలే కాబట్టి చెప్తున్నా కళలో చూడలేదు మొన్నడాక మంచిగా గింద గింత గింత మొన్న అప్పుడు తినుడు వేరు రిచ్ వచ్చి తినుడు వేరు కళలు అవుతా ఊహిస్తారు ఇట్లా చెప్తాను ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఎవరు ఇల్లు వాళ్ళకి లైటింగ్ అయితే ఎత్తున్నాం నాదైతే వైట్ నాదైతే గోల్డ్ నాది రెడ్ నేను రిచ్ వాడిన గోల్డ్ ఉంటుంది నువ్వు రిచ్ ఒకళ్ళు రిచ్ అని ఎవరు చెప్పి నీకు రిచ్ అని అది రిచ్ లేకున్నా ఏమన్నా నాది ఉప్పుతాడన్నా కానీ వీడు ఎందుకు ఊపని కండైరెక్ట్ డైరెక్ట్ ఉచ్చుకుంది చూసినా అట్లా రిచ్ అలా మీద అట్లా కను అలవద్దు ఓపట వైట్లో అట్లా ఉండదు అంటే అవి పట్టాయి ఉండేవి ఓపెన్ టాప్ ఫైనల్గా 10 నిమిషాలు కష్టపడిన తర్వాత మీరు చూసినట్టయితే 1 2 3 ఎవరి లైటింగ్ బాగుందో కామెంట్ చేయరి ఇది డాబా మరి ఒక 100 రూపాయలు చికెన్ చికెన్ కొడతా చికెన్ సెంటర్ అడుగుతాయి ఒకసారి అనుకుందాం చికెన్ ఆర్డర్ పెట్టినా నేను అలా వండుతురు చికెన్ ఆర్డర్ పెట్టినా మీరు పూరలు లేకుండా రిచ్చల కాడికి రావద్దు డాబా చికెన్ అవుతుంది ఆడ ఆర్డర్ పెట్టినా లోడు లేవు డాబా క్లోజ్డ్ డాబా క్లోజ్ చేయాలి డాబా వాడు పిచ్చోళ్ళు ఉండరు ఇలా ఎత్తండి డాబా చికెన్ నచ్చింది చికెన్ వచ్చింది తీసుకోవద్దునా అలా ఏమున్నాయని ఏమున్నాయని పట్టుకోను ఇక్కడికి వచ్చినానుకో బిడ్డ ఎవరి ఇల్లు మంచిగా ఉందో కామెంట్ చేయాలి చాలా వచ్చి మాకైతే ఇది మస్తు ఉంది డాబా ఏది మాకు ఏ వస్తుందో మేము రిచ్ వాళ్ళం మేము పైకి ఎత్తావా స్పేస్ స్పేస్ లో పోతుంది అత్తవా అత్త ఒక టికెట్ బుక్ అయింది ఇంకో టికెట్ ఖాళీ ఉంది ముగ్గురు ఆపుతుంది ఇది ఆపుతుంది అది ఆపుతుంది ఇది ఆపుతుందా అది ఊతుంది లైట్ ఊతున్నాయి లైట్ పోని కానీ అది ఆపుతుంది అనేది ఆపదు అది నా పానం మందమే అది ఈ ఓవర్ నైట్లో స్పెషల్గా ఒక మీమ్ని అంటే 3 మీమ్లని మేమైతే యాక్టింగ్ చేయబోతున్నాం. సో అదేందని చెప్పేసి మీరు చూడరు ఒకసారి మూడింటిని. ఫస్ట్ వాళ్ళు చెప్పాలి, సెకండ్ వాళ్ళు చెప్పాలి, ఏది చెప్పాలని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో మీరు చూసినట్టయితే ఇగో నా చేతిలో ఉంది, జామియా చేతిలో ఉంది, జింగన్ చేతిలో ఉంది.
సో ఇవి ఇది ఫస్ట్, ఈ సెకండ్, ఈ థర్డ్, ఇది పెడుతున్నాము. అప్పలు ఇస్తున్నాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇది చెప్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళు చెప్తారు, థర్డ్ వచ్చిన వాళ్ళు చెప్తారు. పడు అన్ని మంచిగా ఉన్నాయి. అస్సలు సెకండ్ నేను ఇది చెప్తాను, నువ్వు ఇది చెప్పు. నీకు ఏది కావాలి? నాకు ఇది కావాలి. నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ నువ్వే. ఫస్ట్ నువ్వే. ఫస్ట్ మరి ఫస్ట్ వచ్చినావు. ఫస్ట్ నిలబడు. వీడు ఏం డైలాగ్ చెప్తుండో ఒకసారి మీరు చూడుర్రి. 1 2 3. ఓకే సూపర్ సూపర్. గట్టిగా గట్టిగాను. గిరాడు. ఓకే సూపర్ సూపర్ అని. ఓకే సూపర్. నేనేం చేయాలో అది కూడా విసిరి కావచ్చు. సో ఆయన ఏడ్చుకుంటా వాడిండు, నేను కూడా ఏడ్చుకుంటా వాడాలని నీళ్ళు పోసుకుంటున్నా. ఏడ్చినట్టు లేదు లేదు. రైట్ ఓకే. ఏడు పడుతుంది రాదు. నవ్వు కూడా చెప్తాడు చూడు, 100% నవ్వు కూడా చెప్తాడు. ఫస్ట్ టేకే మంచి వచ్చింది, తర్వాత మంచి రాలే. ఫస్ట్ మంచి వచ్చింది. పోనీ శాంతబాయ్ ఏడ్చినట్టు వచ్చింది. కన్నీళ్ళు ఉన్నాయి, కన్నీళ్ళు ఇష్టమైన వాడతావు. ఇప్పుడు కళ్ళ నీళ్ళు పోసుకో. శాంతాబాయ్ వాడు. శాంతాబాయ్ శాంతాబాయ్ చక్కర నక్కర శాంతాబాయ్ శాంతాబాయ్ చక్కర నక్కర శాంతాబాయ్ శాంతాబాయ్. అంతేనా? అదే ఇక. ఇంకోసారి ఇప్పుడు జింగండి. ఇప్పుడు జింగన్ టైం. ఇంకోసారి కరెక్ట్ రాలే. మళ్ళా అయ్యో గిట్లా ఎంటికలు చూసుకుంటున్నావా? ఇప్పుడు నవ్వుతావు రా. నీకు బిస్కెట్ ఇస్తే సెట్ అవుతావా? నాకు ఇతని మంచి చెప్తా మళ్ళా. లడ్డు బూస్ట్ కమాన్. నాకు ఇత పడుతుంది. రెడీ. ఇంకోసారి ఏం చెప్తున్నావు? ఇంకోసారి చెప్పలేక ఇట్లా ఇంకోసారి ఇట్లా ఇంకోసారి అయ్యో ఇంకోసారి అంతే. జాంబియాడు అవుతాడు ఇప్పుడు కరెక్ట్. ఒకసారి చూస్తా. ఇంకోసారి వచ్చింది బరాబర్ వచ్చింది. సింగిల్ టేక్. నేనైతే వండుతలేను. బిస్కెట్లు ఉన్నాయి కదా, బిస్కెట్లు తింటున్నా. వాళ్ళు వండుకుంటారు, ఇక వాళ్ళే తింటారు. నా బిస్కెట్లు ఎత్తుకుపోయాడు ఒక ప్యాకెట్ మొత్తం. తినేటి మొత్తం నా ప్యాకెటే. జామియా అని ఒక ఏమో ఎత్తుకుపోయినట. ఉండడు ఏడు ఉంటాడు. ఇక వాఫీలు ఎత్తుకుపోయినాయి. నేను ఎప్పుడు ఎత్తుకుపోయినా బింగో సామె ఎత్తుకుపోయినావు. ఇప్పుడు నేనైతే వండుకుంటున్నా. నా దగ్గర ఏమున్నా అంటే మ్యాగీ ఉన్నాయి. మ్యాగీ. ఇప్పుడు నీ మ్యాగీ ఏం చేస్తావు? అడుగు తీసుకో. నాకద్దు. వాళ్ళకి బోట్లాలు విచ్చు మనం సూట్ కేసు పోయి మీ కళ్ళలో వచ్చారు ఎప్పుడన్నా? పోయి దానికన్నా పెద్ద వస్తుంది ఇది. చూస్తావా? ఇగో ఇంత పెద్ద పెట్టు. బాగుండు బయటికి రావాలి. పెట్టు. అది రావు. అయితే లేవు. అట్లుంటుంది రిచ్చలతో. ఏది పిచ్చుకంత రిచ్చోళ్ళ గట్లా వస్తుంది మరి. 2 నిమిషాలు అవుతుంది నా వీడియో. 2 minutes మ్యాగీ. నాది 5 నిమిషాల మ్యాగీ. చూద్దాం అవుతుంది రైతు. ఈ
గిల్ అయితే గరమైనా నా మ్యాగీ అయితే వీళ్ళు వేసేసిన గిల్ రిచ్ వచ్చి ఏం రాబో మనకు కొండతానే లేదా గదిపుతా ఉండు గదిపుతారా ఎందుకు ఇప్పారు ఇప్పుడు అది ఒక్క ఓడిచి మెల్ల పోయాలి అది మరి గంతే ఒక్కలకి గిట్ల గిట్ల నువ్వు తినేటప్పుడే తీయాలి నేను ఇప్పుడే అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది. గరం గరం మ్యాగీ అయితే రెడీ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు వాసన మంచిగా వస్తుంది. అయ్యో గిన్నె లేదా గిన్నె ఉండదు డైరెక్ట్ అటాక్ పూర్ వాళ్ళు గట్లా ఉండదు గడుచుడా పూరు డైరెక్ట్ తినకుండా అనుకుండా మంచి మంచి అన్ని బిస్కిట్లు అన్నీ తిన్నాడు మరి తిన్నవారు తిని అది పూర్ మన పూర్ అయినా మంచి ఎక్కువ వీకిండ్ ఇంకా కాలే 5 minutes. సామాన్లు కింద అన్నీ ఉన్నాయి సంచులు వేసి దానికి కట్టకేసి నేనైతే వండుకుంటున్నా. పూరు వచ్చింది నా ఏమున్నది మొత్తం మంచిగా ఎత్తుకపోయి తిన్నాడు వండుకోండి మంచిగా. నేను ఎత్తుకోయినా ఎందుకు తినలే నువ్వు మరి ఎందుకు వండుకోలే కింద మరి నీళ్ళు అయినా నీళ్ళు తాగి ఎప్పుడైనా రాత్రి చూపు అయితే వేసుకుంటున్నాయి చెప్పరా ఏ మాయే ఇది ప్రాయమా అరే ఈ లోకమే మాయమా వేరే ఏ దాసే లేదే ఆ గుండెల్లో వేరే ఊసే రాదే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లమెల్లగా ఓ రెండు ప్రేమ మేఘానిలా. నువ్వు బాబాయ్ కా ఎవరికి అనుకుంటే అలాగయ్యా నువ్వు బాబాయ్ కా వాడుతున్నావు పుట్టే వాడుతున్నా అట్లా పాట ఇవన్నీ మంచిగా ఉంది అని ఇప్పుడు వండుకోవట్లేదు నాకు అందుకనే కిందికి వస్తాయి నేను నాకు చూడు ఆరాంసే వండుకోవచ్చు. అయ్యా ఇటు కాలు పెట్టలేదు సెట్టు నాలుగు ఉండాలి ఆరాంసే ఆరాంసే. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇంతకుముందుకు వెళ్ళేసిన ఘోరం నిరగొట్టింది మన వాళ్ళు, మీరు చూడొచ్చు. ఇంకా వాళ్ళు అవ్వలేదు జింగాడు. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే 7 అవుతుంది. మేఘాలు మొత్తం ఏమో మొత్తం మీద కరెకరే ఉన్నాయి, ఎండత్తలే ఏమత్తలేదు. ఒకసారి మీకు టైమింగ్ చూపెడతా. టైం మీరు చూడొచ్చు 6:57 అవుతుంది. మన సన్ రైజ్ టైం ఎప్పుడంటే 5:30కో 5:50కో అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు 5:40కి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:57 అవుతుంది. ఘోరం నిరగొట్టింది. అమ్మో, వాన కొడతా అనుకున్నా. ఈ పొద్దుల ఒకసారి మేలుకి వచ్చింది, చూసేవారికి మొత్తం మూలైంది. వాన కొట్టలే, ఇప్పుడు కొడితే వచ్చి ఘోరంగా మొత్తం మూలైంది. ఘోరంగా మరో లేకపోతే ఇప్పుడు జంబీ జంబీ లో జింగ మంచిగా ఉన్నాడు. జింగా లేవు టైం ఎప్పుడు అయిపోయింది, ఎండత్తలే ఏమత్తలేదు. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపే కొత్త వీడియో వెళ్తాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.